ఎరువుల దుకాణంలో దొరికే అన్ని మందులల్లా గడ్డి మందు చాలా డేంజర్. ఇప్పటికే తెలంగాణ సర్కారు, ఆంధ్ర సర్కారు గడ్డి మందు కొనాలంటే పక్కా అధికారుల అనుమతి ఉండాలని చెప్పింది. అయినా పెట్టిన పెట్టుబడి వెళ్తలేదని కొందరు రైతులు నారాజై వ్యవసాయానికి తెచ్చిన గడ్డి మందే దాగి జీవి తీసుకుంటున్నారు. అందుకే ఇసంను ఇసంతోనే దిగాలని సెంటర్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. సెంటర్ సర్కారు రైతులకు బుధారం పూట ఉపాయం ముచ్చట చెప్పకపోయినా అపాయం ముచ్చటైతే గట్టిగానే చెప్పింది. ఎరువుల దుకాణంలో దొరికే గడ్డి మందు అదే పారాక్వాట్ అవుగా గడ్డి మందును పురాగ బంధు పెట్టింది. అంటిగా ఈ కాంచి తయారు చేసుడు బంధు, దిగుమతి బంధు, ఎగుమతి బంధు, రవాణా బంధు, అమ్మకం బంధు అన్ని బందే. అయితే ఈ నిర్ణయం ఎందుకు చేసిరంటే ఈ మందేస్తే చచ్చిపోయే పిచ్చి మొక్కల కంటే మనసులో పానాలే ఎక్కువ పోతున్నాయట. పిచికారి చేసినప్పుడు గింతంత ముక్కలకు పోయినా సుధా కాసేపు ఆయాపాయ చేస్తున్నారట రైతులు. అట్లా కొన్ని ఫిర్యాదులు. అదట్లుంటే గాశారం బాగాలేక తాగినోళ్ళ పెయిల ఆయాలన్నీ ఒకటే దెబ్బకు మాడిపోతున్నాయి. ఇట్లా కొన్ని ఫిర్యాదులు. అందుకే పంటలకు చేసే మేలు కంటే మనుషులకు చేసే హాని ఎక్కువ ఉందని ఈ నిర్ణయం చేసిరట. సెంటర్ల ముచ్చట ఇట్లుంటే గానడమనే తెలంగాణ సర్కారు కూడా ఇదే ఆలోచన చేసి బంద్ పెట్టింది. మనతో పాటు ఏపీ, ఒడిశా నుండి రాష్ట్రాలు గిన వద్దని పట్టుబట్టినాయి. అందుకే సెంట్రల్ గిన ఈ మందు వద్దని చెప్పి బల్లగుద్దిర్రు. మొత్తానికి కేంద్రం వాళ్ళు తీసుకున్న ఈ రూల్ పుణ్యమని ఈ కాంచి దేశంలో ఎక్కడ గడ్డి మందు దొరకదు. ఒకవేళ దొరికినా లేనిపోని కేసులు అయితాయట. ఇక ఈ ముచ్చటెరికైనాక ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుంటే అయిపోతుండే. చాలా మంది రైతులు జీవి పోకుండా బతుకుతుండే. ఆలస్యమైన మంచి నిర్ణయం తీసుకున్నారు సారు అని పబ్లిక్ మస్తు సంతోషపడుతుర్రు.